అతను ఇచ్చిన కంప్లైంట్ మేరకు క్రైమ్ నెంబర్ 98/25 అండర్ సెక్షన్ 127 క్లాస్ 2, 118 క్లాస్ 1, 137 క్లాస్ 2, 308 క్లాస్ 4, 351 క్లాస్ 2, 61 క్లాస్ 2, 49 BNS, రెడ్ విత్ 3 క్లాస్ 5 ఆఫ్ BNS యాక్ట్ అంటే కిడ్నాప్, ఎక్స్టార్షన్, హర్ట్, ర్యాంఫుల్ కన్ఫైన్మెంట్ అంటే క్రిమినల్ కాన్స్పిరెన్సీ సెక్షన్స్తో కేసు నమోదు చేయడం అయింది. దీనిలో కంప్లైనెంట్ రాజేష్కి ప్రధాన ముద్దాయిలు భార్గవికి గత కొంతకాలం చాలా కాలం నుండి పరిచయం ఉంది. వాళ్ళిద్దరి మధ్య ఆర్థిక లావాదేవీలు కూడా ఉండడం జరిగింది. ఈ మెయిన్ అక్యూజ్డ్ A1 కంప్లైనెంట్ దగ్గర గతంలో ఒక 20 లక్షల డబ్బులు తీసుకొని ఆ డబ్బులు అడుగుతున్న కొద్దీ వీళ్ళిద్దరి మధ్య దూరం పెరిగి గత 3-4 ఏళ్ల నుండి ఇద్దరు దూరంగా ఉంటున్నారు. అయితే జస్ట్ 3-4 మంత్స్ నుండి వీళ్ళ పరిచయం మళ్ళీ మొదలయ్యి ఈ మెయిన్ అక్యూజ్డ్ భార్గవ్ ద్వారా ఇంకొక అక్యూజ్డ్ అరుణ్ కూడా పరిచయం అయ్యారు. సో వీళ్ళ ఫ్రెండ్షిప్ ఇలా కొనసాగుతుండడంతో వీళ్ళని నమ్మి ఈ కంప్లైనెంట్ ఎవరైతే ఉన్నారో అతను వాళ్ళ మదర్ పేరు పైన ఉన్న ఫిక్స్డ్ అమౌంట్ ఒక 1.5 CR అమౌంట్ వరకు వచ్చింది, అది నేను షేర్స్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాను అని వీళ్ళకి ఇన్ఫర్మేషన్ పాస్ చేయడంతో అది అడ్వాంటేజ్గా తీసుకొని ఆ అమౌంట్ కాజేయాలనే ఒక ఉద్దేశంతో గత ఒక 15 డేస్ నుండి వీళ్ళు ప్లాన్ వేసుకొని వాళ్ళ ప్లాన్ ప్రకారం 29th ఆల్రెడీ పరిచయం ఉంది కాబట్టి ఆ పరిచయంతో వీళ్ళు చెప్పిన మాటలకి నమ్మి ఈ మెయిన్ కంప్లైనెంట్ రాజేష్ వాళ్ళ మదర్ పిల్లల్ని తీసుకొని ఫస్ట్ భార్గవ్ వాళ్ళ అపార్ట్మెంట్కి రావడం జరిగింది. తర్వాత ఇద్దరు కూడా చిన్నపిల్లలు అవ్వడంతో మదర్ని పిలిపించండి అంటే మదర్ కూడా వాళ్ళకి ఆల్రెడీ పరిచయం ఉందని నమ్మి మదర్ కూడా అదే అపార్ట్మెంట్కి రావడం జరిగింది. ఈ క్రమంలో ఆ డబ్బుల గురించి ఇతన్ని కొట్టి ఉన్న లేడీస్ని వాళ్ళ మదర్ని చిత్తూరుకి ఉన్న టీం మొత్తం మనకి 6 మంది అక్యూజ్డ్ ఉన్నారు. ఈ 6 మంది అక్యూజ్లో మదర్ని ఒకరితో చిత్తూరుకి పంపించడం, ఈ భార్య పిల్లల్ని బెంగళూరుకి పంపించి ఈ మెయిన్ కంప్లైనెంట్ ఎవరైతే ఉన్నారో ఆ కంప్లైంట్ నెగ్గించుకొని వీళ్ళు చిత్తూరుకి వెళ్తూ ఉంటే ఐటపల్లె వద్ద ఇతనికి డౌట్ వచ్చి వాళ్ళతో తిరగబడతాడు. ఈ భార్గవ్, అరుణ్ వీళ్ళు అతన్ని కొట్టడము, వాళ్ళ దగ్గర నుండి వాళ్ళ కస్టడీ నుండి ఇతను తప్పించుకొని మనకి డయల్ 100 కాల్ చేయడంతో ఇమీడియట్గా పోలీస్ అలర్ట్ అయ్యి ఇతను రెస్క్యూ చేయడం జరిగింది. ఆ నెక్స్ట్ డేనే వీళ్ళ కస్టడీలో ఉన్న వాళ్ళ మదర్ని, పిల్లల్ని, వైఫ్ని కూడా రెస్క్యూ చేయడం జరిగింది. ఈరోజు మాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇవాళ ఎర్లీ అవర్స్లో మన కడప రేణిగుంట ఈ రోడ్లో మొత్తం 6 మంది ముద్దాయిల్ని, వాళ్ళ వద్ద 2 కార్స్, 7 సెల్ ఫోన్స్, 4 నైఫ్స్, తర్వాత 5 ప్లాస్టిక్ రోప్స్, వాటర్ ప్రూఫ్ టేప్ ఇవన్నీ కూడా వాళ్ళ దగ్గర స్వాధీనం చేసుకోవడం జరిగింది. తర్వాత వీళ్ళ ప్రీవియస్ హిస్టరీ వెరిఫై చేస్తే ఇందులో ప్రధాన ముద్దాయి అయిన అరుణ్ ఇతని MO కొంతమంది బ్యాంక్ ఎంప్లాయీస్ని అక్కడున్న ఏజెన్సీని పరిచయం చేసుకొని వాళ్ళ ద్వారా తను ఏదో కంపెనీస్ నడుపుతున్నాడు, ఉద్యోగాలు ఇస్తున్నాడు అని కొన్ని ఫేక్ పే స్లిప్స్ జనరేట్ చేసి ఆ పే స్లిప్స్ ప్లెడ్జ్ చేసి అధిక మొత్తంలో బ్యాంకు నుండి లోన్స్ తీసుకోవడము, ఆ లోన్స్ని ఇలా విచ్చలవిడిగా ఖర్చు పెట్టుకోవడం చేస్తుంటారు. ఈ కేసులో ఇతన్ని కిడ్నాప్ చేయడం కోసము ఇతనికి పరిచయం ఉన్న ఒక వ్యక్తి, గుంటూరుకు చెందిన ఒక వ్యక్తి ద్వారా వీళ్ళు త్రూ పార్సల్ కొన్ని ఇంజెక్షన్స్ కూడా తెప్పించుకోవడం జరిగింది, మత్తు పదార్థాలు. సో తదుపరి వీళ్ళని మళ్ళీ కస్టడీకి తీసుకొని ఆ యాంగిల్లో కూడా వీళ్ళని ఫర్దర్గా విచారణ చేయడం జరుగుతుంది. ఇందులో ఉన్న A1 భార్గవ్కి ఆల్రెడీ గతంలో కూడా మర్డర్ కేసు ఉంది, కిడ్నాప్ కేసు ఉంది, పలు కేసులు ఉన్నాయి. సాయి అనే అతని పైన కూడా దొంగతనం కేసులు ఉన్నాయి.